స్టీల్ ప్లాంట్ కాపాడే ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వానికి లేదండి. గత ప్రభుత్వం కూడా 700 ఎకరాలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేద్దామనే ఒక ప్రయత్నం అనేది ఆ రోజు చేశారు. దాన్ని పడనివ్వలేదు. ఈ చంద్రబాబు నాయుడే పడనివ్వలేదు. సంతోషం. కానీ ఈరోజు ఈయన వచ్చిన తర్వాత దానికి డబల్ అమ్మడానికి ఏర్పాటు, డబల్ కాదు త్రిబుల్ అమ్మడానికి ఏర్పాటు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఎన్ఎండిసికి ఇస్తారని చెప్పి 1100 ఎకరాలు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదో పెల్లెట్ ప్లాంట్ కడతారని. కానీ పెల్లెట్ ప్లాంట్ కట్టనివ్వలేదు. ఆ ఎన్ఎండిసి దగ్గరే ఉంది. ఆ ఎన్ఎండిసి దగ్గర నుండి ఆ 1100 ఎకరాలు తీసుకోవడానికి అదానికి అప్పచెప్పడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఇక రెండో పక్క ఇప్పుడు విశాఖ రీజియన్ పేరుతో మళ్ళా 2500 ఎకరాలని స్టీల్ ప్లాంట్ భూముల్ని తీసుకునేదానికి వాళ్ళ యొక్క దీనిలో ప్రకటించడం అనేది జరిగింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూములు ఎలాగోలాగా లాక్కోవాలని చెప్పి, ఎందుకు ప్రజలకు ఏం చూపుతున్నారు? అభివృద్ధి కోసం మేము భూములు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? అక్కడ ఏం అభివృద్ధి జరగట్లేదు. ఉన్న అభివృద్ధి చెందిన ప్లాంట్ని నాశనం చేసి దాని భూములన్నీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి తప్పిస్తే ఈరోజు ప్లాంట్ను బ్రతికించడానికి, ప్రాంతం కాపాడడానికి ఏమీ చేయట్లేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము 11,440 కోట్లు ప్యాకేజీ ఇప్పించాము. ఆ ప్యాకేజీ ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? బ్యాంకులకు అప్పులు తీర్చడానికి, అలాగే జిఎస్టీ కట్టడానికి, వీటికి మాత్రం ఉపయోగించారు తప్పిస్తే రా మెటీరియల్ కోసం కానీ, అలాగే ఎక్విప్మెంట్లు మరమ్మతుల కోసం కానీ, కార్మికుల కోసం కానీ ఒక్క పైసా అని చెప్పి ఖర్చు పెట్టారని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు.